ఈ 2 మూవీస్లో మీరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. దురంధర్ సినిమా తాకిడి తట్టుకోలేక ఒక సినిమాని అయితే పోస్ట్ పోన్ కూడా చేసేసారట. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతూ ఉంది కదా, ఈ మూవీని రిలీజ్ చేయమని సలహా ఇచ్చింది వాళ్ళేనంట. అందువల్లే రిలీజ్ చేస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అసలు విషయం ఏంటి అంటే కనుక, టాక్సిక్ అని చెప్పి ఒక మూవీ ఉంది యష్ గారిది, మీకు ఐడియా ఉంది కదా. సో ఆ మూవీ ఈ డేట్కి రిలీజ్ అవ్వాల్సి ఉందన్నమాట, అంటే ఉగాదికి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసాము అని అయితే చెప్పారు. కానీ ఆ మూవీని దురంధర్ కాంపిటీషన్గా దింపడం కరెక్ట్ కాదు, అనుకున్నంత బడ్జెట్లో కలెక్షన్స్ అయితే రావు అని అయితే పోస్ట్ పోన్ చేశారని టాక్ చాలా బాగా నడిచింది. మరి దురంధర్ సినిమాకి అంత సీన్ ఉందా అంటే మీకు ఆల్రెడీ చూసుంటే కనుక అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో ఏం చూపించబోతున్నారు అంటే కనుక, అసలు ఏం కోల్పోయాడు రణ్వీర్ సింగ్, అంటే ఆ మూవీలో ఏం కోల్పోయాడు, ఎందువల్ల అతను పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు, అలాగే రా ఏజెంట్గా ఎలా మారాడు, ఇవన్నీ కూడా మనకి ఈ మూవీలో చూపించబోతున్నారు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఫస్ట్ పార్ట్కి మించిన యాక్షన్ ఇందులో ఉండబోతుందని ట్రైలర్ని బట్టి అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లాన్ చేశారని చెప్పాలి ఆదిత్య దార్ గారు. అలాగే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికి వస్తే కనుక, ఓజీ తర్వాత వస్తున్న హైప్ అయితే అంతగా క్రియేట్ అవ్వలేదు ఈ మూవీకి. నిజం చెప్పాలంటే ఓజీకి హైప్ కానీ లేదంటే జనాల్లో ఎక్సైట్మెంట్ కానీ పీక్స్లో ఉంది. కానీ ఈ మూవీ విషయానికి వచ్చేపటికి కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో గబ్బర్ సింగ్ లాంటి ఒక మంచి సినిమాని అయితే ఇచ్చారు ఫ్యాన్స్కి. మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. గ్లామర్కి అయితే శ్రీలీలా గారు, రాశీ ఖన్నా గారు ఉండనే ఉన్నారు. ఉగాదికి అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉగాది టైంలో రిలీజ్ చేయండి, పెద్ద సినిమాలు ఏవి లేవు కదా, అందులోనూ తెలుగు సినిమాలు అని అయితే చెప్పారట. అందుకని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ టైంలో. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే వస్తే థియేటర్లు కూడా దొరకనంతగా మీద పడిపోతారు, లేదు అంటే అసలు ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వదన్నమాట. మూవీ లవర్స్ అలా ఖాళీగా ఉండాలి, లేదా వెబ్ సిరీస్లో చూసిన సినిమాలే మళ్ళీ చూసుకోవడమో అలా అయితే జరిగిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా రిలీజ్ చేస్తున్నారు, బెస్ట్ అనే చెప్పాలి. ఇది నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను. ఒకేసారి 10 సినిమాల దాకా వచ్చేస్తాయి, మినిమం 5 సినిమాలన్నా వస్తాయి థియేటర్లో. ఆ టైంలో ఏ సినిమాకి వెళ్ళాలన్నా అన్నిటికీ మనీ సరిపోవాలి కదా, అది ఒక ప్రాబ్లం అనుకుంటే సమ్మర్ టైము లేదంటే ఫెస్టివల్ టైము అసలు సినిమా రాదు. పైగా రిలీజ్ చేసే టైంలో మాత్రం థియేటర్స్ దొరకట్లేదు అంటారు, రిలీజ్ చేయనప్పుడు అసలు పట్టించుకోరు. ఇదన్నమాట విషయం. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేశారా ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ 2 మూవీస్లో మీరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.